హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా. ఎండాకాలం వచ్చిందంటే కొంతమందికి బాడీ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు తంపు పానీయాలు అంటే బాడీ చల్లగా ఉండడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మీరు మార్కెట్లో టెంకాయ పాలు దొరుకుతాయి, చెరుకు పాలు దొరుకుతాయి, మజ్జిగ దొరుకుతుంది. ఇవన్నీ తాగుతూను కొద్దిగా మెయింటైన్ చేసుకుంటూ వస్తాము. అయినా కొందరికి వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు అవి తాగినా అర చేతులు మండేది, అరకాళ్ళు మండేది, తర్వాత ఉరి మూత్రం వస్తుంటాయి, టాయిలెట్ పోతే వాళ్ళకి మండుతుంటది. ఇంకొంతమందికి పైల్స్ ప్రాబ్లం వస్తాయి. ఈ వేడి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇంకా ఎన్నో దేహానికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఇంగ్లీష్ మెడిసిన్ తో కొంచెం క్లియర్ చేసుకుంటాము. కానీ దాంతో పాటు కొన్ని హోమ్ రెమెడీ అంటే ఇంట్లోనే చేసుకునేటివి. ఇవేం కొత్తవి ఏది కాదు, అన్ని పాతవి వాడినవే. వెనకాల మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మ మాకిచ్చింది, మేము మా పిల్లలకి ఇస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు మర్చిపోతున్నాము, దాన్ని వదిలేసి ఇంగ్లీష్ మెడిసిన్ కి మొరబోతున్నాము. దాంతో పాటు ఈ రెమెడీలు మీరు చేసుకుంటే బాడీ 2 days లో, విత్ ఇన్ 2 days లో మీరు ఎవరైనా టెస్ట్ చేయొచ్చు. 2 days లో మీ బాడీ హీట్ తగ్గి మీకున్న ప్రాబ్లమ్స్ తక్కువ అవ్వకుంటూ వస్తుంది. అది ఏంటి అంటే ఇది కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను పెట్టాను. ఇది బెల్లం, ఇది నల్ల బెల్లము, ఇది అంటు అంటే దొరుకుతుంది. మీరు డెలివరీ అయినప్పుడు ఉండలు చేసిస్తారు కదా, ఆ అంటు కాదు, తినే అంటు. అంటే ఏ జనరల్ షాప్ లో అయితే దొరుకుతాయి. ఇంత చిన్న రెండు ముక్కల్ని తీసుకుని నైట్ నానబెడితే అది ఇలా అవుతుంది. ఇట్లా చూడండి, కొంచెం మరి ఇంత వేసుకునే అవసరం లేదు, జస్ట్ ఇంతే. తినే అంటు అంటే దొరుకుతుంది మీకు. ఇవి నైట్ నీళ్ళు వేసి పెట్టాలి. మీకు చూపించడం కోసం నేను ముందుగానే వేసేసాను. ఇది కండ చక్కెర అయితే అందరికి తెలిసే ఉంటుంది. ఇవి సబ్జా గింజలు, ఇది యాలకులు. సబ్జా గింజలు నీళ్ళలా పోస్తే ఇలా అవుతాయి చూడండి. ఇది బార్లీ బియ్యం అని దొరుకుతాయి. బార్లీ అని అడిగితే ఏ కిరాణా షాప్ లో అయినా దొరుకుతాయి మీకు. నిమ్మకాయ, కొబ్బరి నూనె అంటే అందరింట్లో ఉండే ఉంటది. దీంతో చిన్న చిన్న పరిహారాలు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూపించాను కదా మీకు, ఈ గమ్ని ఇలా నీళ్ళల్లో వేస్తే ఇలా అవుతుంటది కదా. ఇప్పుడు బెల్లం తీసుకున్నాను, ఇవి నానబోసుకున్నాను. మీరు మార్నింగ్ లేవంగానే ఏ కాలం ఉండని, చలికాలం ఉండని, వర్షాకాలం, ఎండాకాలం, ఏ కాలమైనా మార్నింగ్ లేవంగానే ప్రతి ఒక్కరూ నీళ్లు తాగాలి. గోరువెచ్చటి నీళ్ళైనా సరే, నార్మల్ వాటర్ అయినా సరే. నీళ్ళు అందరికీ తాగుతూనే ఉంటారు, నేను చెప్పాలి కదా అని ఒకసారి చెప్పాను అంతే. నీళ్ళు తాగింటారు కదా మీరు లేవంగానే, ఒక 20 minutes వదిలేసి, లేకుంటే 1/2 hour కానీ వాటర్ తాగినాక వదిలేస్తే బాడీ పూరా క్లెన్జింగ్ అవుతుంది. అప్పుడు ఇది పానీయ చేసుకోవచ్చు. మీరు ఒక గ్లాస్ తీసుకొని ఇది అంటూ వేసుకుంటారు కదా, ఇది తర్వాత 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకోవాలి. రుచికి మీకు ఎంత కావాలో తీపి ఇంత బెల్లం పౌడర్ చేసి దంచి దాంట్లో వేసుకోవాలి. మీకు పాలు దొరికితే పచ్చి పాలు అంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ, పాలు దొరికితే కొద్దిగా పాలు మిక్స్ చేసుకుని మార్నింగ్ తాగండి. ఇది తాగిన తర్వాత మీరు ఒక 1/2 hour, 20 minutes to 1/2 hour ఏం తీసుకోకూడదు. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ మరి కాఫీ టీలు ఏదైనా తాగుతుంటారు కదా, కానీ ఇది తీసుకున్నప్పుడు ఒక 20 minutes to 1/2 hour బ్రేక్ ఇవ్వాలి. తర్వాత ఇంకా మీరు ఏం డే రొటీన్ ఏం చేసుకుంటారో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం టైము ఏమన్నా తాగాలనిపిస్తుంది. ఎప్పుడు ఎన్ని నీళ్లు తాగుతారో ఈ ఎండాకాలం అంత మంచిది. ఉత్త వాటర్ అయితే పోదు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే, ఇది తాగినాక కండ చక్కెర దొరుకుతుంది కదా, ఈ కండ చక్కెర వాటర్లో నానబోయాలి. నానేసినాక దాంట్లోనే కొద్దిగా ఇన్ని సబ్జా గింజలు తీసుకొని వాటర్లో పోయాలి. ఒక 3-4 hours వదిలేస్తే బాగా కరిగింటది. అది ఒక గ్లాస్ తీసుకొని మధ్యలో తాగిన బాడీ హీట్ తగ్గుతుంది. ఇప్పుడు భోజనం చేసింటారు, తర్వాత ఈవినింగ్ టైం ఏమైనా తాగాలనిపిస్తుంది. టీ కాఫీలు ఎక్కువ తాగకుండా అలాంటప్పుడు ఇలా నింబు దొరుకుతుంది కదా, నింబు పానకం అంటారు, షర్బత్ అంటారు. ఆ నిమ్మకాయ తీసుకొని 2 లేకపోతే 3 ఎలాచీలు, 2 ఎలాచీలైనా సరిపోతాయి పెద్ద ఉంటే. 2 ఎలాచీలు తీసుకొని బాగా దంచి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకోవాలి. ఈ నిమ్మకాయ కట్ చేసి అందులో పిండుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోయాలి. మీరు దానికి రుచికి తాగడానికి ఈ కండ చక్కెర అయినా సరే, ఈ బెల్లం అయినా సరే వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా సాల్ట్ గానే వేసుకొని వచ్చి ఈ నింబు పానీయ గాన తాగితే చాలా మంచిది. తినేటప్పుడు అంటే ఇంకా పెరుగు మజ్జిగ వాడుతూనే ఉంటారు కదా, పెరుగు కన్నా మజ్జిగ వాడితే చాలా మంచిది. ఇంక ఈవినింగ్ టైము బార్లీ బియ్యము
దీంతో గంజి చేసుకొని తాగితే గన బాడీ చాలా వరకు ఉరి మూత్రాలు ఏమైనా ఉంటాయి కదా, మీకు టాయిలెట్ పోతే మండుతున్నట్లు అవుతుంటాయి, వచ్చినా రానట్టు ఉంటది, రాకున్నా వచ్చినట్టు ఉంటది, అలా ప్రాబ్లమ్స్ కి ఇది చాలా మంచిది. ఏం లేదు, ఇది ఒక ఇన్నైనా చాలు, లేకపోతే మరిన్ని కావాలంటే ఇన్ని మస్తుగా అవుతాయి. మీకు నానబోయాలి. నానేసిన తర్వాత బాగా ఒక 4-5 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత పైన గంజి వస్తుంది, అడుగుల ఈ బియ్యం అన్నం అయి ఉంటది, అలాగే ఉంటది. ఆ గంజి కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకొని తాగి, ఆ బియ్యం ఉంటాయి కదా అన్నం అయి ఉంటది కదా, దాంట్లో ఒక 2-3 స్పూన్లు పెరుగు గానీ మజ్జిగ గానీ వేసుకొని చిటికెడు సాల్ట్, రాక్ సాల్ట్ అయితే చాలా మంచిది, వేసి కలుపుకొని తిన్నా బాడీ హీట్ తగ్గుతుంది. ఇది మరి గంజిను తాగాలి, అన్నము తినాలి అంటే ఇంకా ఈజీగా పద్ధతి ఏం చేస్తారంటే వీటిని మిక్సీకి వేసుకుంటారు. మిక్సీ వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ పౌడర్ ని జస్ట్ ఇలా 1 స్పూన్ పౌడర్ తీసుకొని బౌల్లో వేసి ఒక 4-5 గ్లాసులు నీళ్లు పోయాలి. అవి 4-5 గ్లాసుల నీళ్లు 2 గ్లాసు దాకా అవ్వాలి. ఇంత అంటే గంజి బాగా వస్తుంది. అప్పుడు పౌడర్ ఉంటుంది కాబట్టి అడుగున ఏం కూర్చోదు, మొత్తం చిటికెడు సాల్ట్ వేసుకొని తాగొచ్చు. ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటే మన బాడీ హీట్ తగ్గుతుంది. ఇంకా నైట్ పడుకునే ముందు మీరు ఈ కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొద్దిగా అరచేతుల్లో వేసుకొని బాగా మాలిష్ చేసుకోవాలి. అరచేతులు అరకాల్లో బాగా మాలిష్ చేసుకోవాలి. నెత్తికి తలాకి నువ్వు చేసుకోవడం వల్ల, బాడీకి కొద్దిగా అప్లై చేసుకోవడం వల్ల బాడీ హీట్ను తగ్గుతుంది. ఇవి ఇంకా మీకు దీంట్లో ఇవన్నీ చేయాలని ఏం లేదు, ఇవి మీకు ఏం దొరుకుతున్నాయో అవి కంటిన్యూ చేసుకున్నా చాలు. ఇవి ఈ హంటూ చేసుకొని మీరు 2 days ట్రై చేయండి. మీకు ఈ బాడీలో ఏం మార్పులు వస్తాయనేది మీరే నాకు కమెంట్ లో తెలియజేయండి. అంత రిజల్ట్ఫుల్ ఉన్నాయి. ఇది ఏది ఊరికే నేను చెప్పింది కాదు, వెనకటి నుంచి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో చేశాను. మాకు గుర్తుంటాయి కానీ మర్చిపోతాం కదా, మరోసారి అందరికి గుర్తు చేద్దామనేసి ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి కదా, వాళ్ళను ఈ ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటారని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.